వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీకి మరికొద్ది రోజుల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. అందరిలా కాకుండా ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను కాస్త వినూత్నంగా చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదలైన పాటలు, టీజర్ పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ విషయంపై అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 6వ తేదీన అనగా సోమవారం రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిజామాబాద్లో నిర్వహించనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కలెక్టర్ గ్రౌండ్స్లో గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాలో కామెడీ భారీగా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ప్రమోషన్స్ వీడియోలను బట్టి చూస్తే ఈ సినిమాలో కామెడీ పీక్స్లో ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాలో కామెడీ F2, F3 సినిమాలను మించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నన్ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడడం ఆడియన్స్కి కూడా ఒక కొత్త అనుభూతినిస్తుంది. మొదటిసారి ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుండడం చాలా ఆనందంగా ఉంది. హీరో వెంకటేష్తో వర్క్ చేయడం సూపర్ ఎక్స్పీరియన్స్. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీది సూపర్ హిట్ కాంబినేషన్. ఐశ్వర్య రాజేష్తో కలిసి పనిచేయటం హ్యాపీగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను నటించిన సినిమాలలో అన్ని పాటలు సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. తర్వాత నా పేరు మీను మీద వచ్చిన పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్కి కూడా మంచి స్పందన వచ్చింది. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో సినిమా కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అనిల్ కామెడీ టైమింగ్ అద్భుతం. కామెడీ తీయడం అంత సులభం కాదు. సీన్ను బాగా చేయడంలో అనిల్ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను కామెడీ చేయడం ఫస్ట్ టైం. సంక్రాంతికి వస్తున్నాం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని ఎమోషన్స్ ఉంటాయని తెలిపింది. ఈ చిత్రం జనవరి 14, 2025న గ్రాండ్ రిలీజ్కి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, విటి గణేష్ మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స సిసిరోలియస్ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.